నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనకి సంబంధించి గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ నందు ఐజీ శ్రీ జీవీజీ అశోక్ కుమార్ పాత్రికేయుల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తెలిపారు. ఏదైనా ఉంటే తర్వాత పూర్తి సమాచారం తెలియజేస్తామని తెలియజేశారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ గుడ్లవల్లేరు శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన గురించి, ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ గురించి మీకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు అందరికి తెలుసు, 29వ తారీఖు ఆగస్టున రాత్రి లేడీస్ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు థర్డ్ ఫ్లోర్ లోనే కామన్ బాత్రూమ్స్ లో స్పై కెమెరాస్ పెట్టి కొన్ని వీడియోస్ ని రికార్డ్ చేశారు. వాటికి బయటకు పంపించారని చెప్పేసి గర్ల్స్ స్టూడెంట్స్ చాలా మంది అజిటేషన్ చేశారు. అది మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజీలో ఉండే లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అజిటేషన్ ప్రకారం అజిటేషన్ చేయాల్సి వచ్చింది. సో దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఆ రోజు రాత్రి రష్ అయ్యి లా అండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది. అంత నెక్స్ట్ డే 30వ తారీఖు మన ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు. మినిస్టర్ శ్రీ కొల్ల రవీంద్ర గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీని పంపించి ఇక్కడ ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, వారిలో నార్మల్ నివృత్తి చేయడానికి వారంతా ప్రయత్నం చేశారు. తర్వాత ఈ కేసులో కంప్లైంట్, స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్, గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్, బీడీ ఎన్ఎల్జీడీ ఎక్విప్మెంట్, తర్వాత బీడీ ఫిజికల్ గా కూడా షవర్స్ కానీ అన్ని ఓపెన్ చేసి అంత ఏరియా అంతా త్వరగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్, ఆ పోలీస్ ఆఫీసర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం త్వరగా చెక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా సీసీ కెమెరాస్ కానీ, తర్వాత స్పై కెమెరాస్ కానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఆ బాత్రూమ్స్ లో ఉన్నట్టు మనం గుర్తించలేదు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ ని, దాదాపు 35 మంది స్టూడెంట్స్ ని ఇన్వెస్టిగేషన్ మీకు త్వరలో తెలియజేస్తాము. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఇది. ఫిజికల్ గా అక్కడ సీసీ కెమెరాస్, స్పై కెమెరాస్ కానీ ఏమీ దొరకలేదు. ఇప్పుడు దొరికిన ఆధారాల ప్రకారం ఎటువంటి వీడియోస్ బయటకు వెళ్ళలేదు. ఫిజికల్ గా మేము చేసిన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ సబ్జెక్ట్ టు టెక్నికల్ రిపోర్ట్స్. ఒకవేళ కొత్త దొరికితే మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కాబట్టి రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేశారు, దీనివల్ల ఏంటిది, అసలు ఏంటనేది మీకు త్వరలో మీకు తెలియజేస్తాం. కృష్ణా జిల్లా గుడివాడ మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గా జనసేన పార్టీకి చెందిన సాయన రాజేష్, మిగిలిన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సాయన రాజేష్ మాట్లాడారు. ఈ యొక్క పదవిని అలంకరణ ప్రాయంగా కాకుండా చాలా బాధ్యతగా తీసుకుని భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ 9 రోజుల ఉత్సవాలని ఘనంగా నిర్వహిస్తామని, ఈ పదవిని నాకు అప్పగించినందుకు ఎమ్మెల్యే వెనిగండ్ల రామ్మోకి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ వెనిగండ్ల రాము గారు మొట్టమొదటి పదవి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నాయకులకి, అది ప్రథమ పండుగ అయినటువంటి వినాయకుని పండుగ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం గుడి చైర్మన్ జనసేన పార్టీకి ఇచ్చినందుకు ముఖ్యంగా మా జనసేన పార్టీ తరఫున వెనిగండ్ల రాము గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయం గుడిగండ్లో శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం. మనం ఏ శుభకార్యం చేసుకున్నా, ఏ చిన్న వస్తువు కొనుక్కున్నా, చిన్న వెహికల్ కొనుక్కున్నా కానీ మనం ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని వెళ్ళే సందర్భం గుడిగండ్లో తరతరాలుగా సుమారుగా 70 సంవత్సరాల నుంచి వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం. అటువంటి దేవస్థానానికి యువకులు ఉత్సాహవంతులైన సోదరుని సాయం రాజేష్ గారిని మరియు కమిటీ సభ్యులు నియమించినందుకు వారందరూ కూడా మంచిగా ఏదైతే విఘ్నేశ్వర స్వామి నవరాత్రులు 11 రోజులు అనేకమైన కార్యక్రమాలు, ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవస్థానం. మనం ఏ కార్యక్రమం చేసినా సరే ముందుగా ఆ గణనాథుడు విఘ్నేశ్వరుని స్మరించుకునే ప్రతి కార్యక్రమాన్ని మొదలు పెడతాం. అట్లాగే మన గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా చాలా మందికి అదే అలవాటు. పొద్దున్నే ఆ దేవదేవుడైనటువంటి విఘ్నేశ్వర స్వామిని స్మరించుకుని కార్యక్రమాలు మొదలు పెడతారు. అట్లాగే గుడివాడలో అతి పురాతనమైనటువంటి దేవస్థానం 1920లో నిర్మాణం చేశారు ఈ దేవస్థానం. 104 సంవత్సరాలైంది ఈ దేవస్థానం నిర్మాణం చేసి. నాకు చాలా చిన్న వయసు, అంటే బాగా నాకు తెలిసి 3-4 ఏళ్ళు నాకు తెలిసిన కాడి నుంచి కూడా ఈ దేవస్థానం తెలుస్తూనే ఉంది. అట్లాగే మరి ఎంతో ఉత్సవాలు బ్రహ్మాండంగా చాలా వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలో చింతపల్లి చంద్రశేఖరరావు గారిని కూడా స్మరించుకోవాలి. ఆయన చాలా సంవత్సరాలు ఇక్కడ ఉత్సవాలు, నవరాత్రులంతా కూడా ఇక్కడ విఘ్నేశ్వర గుడిలో కార్యక్రమాలు 49 రోజులు కూడా అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పండుగ మనం ఈ నవరాత్రి విఘ్నేశ్వరుడి గుడి ఉత్సవాలు చేస్తా ఉన్నాం. ఘనంగా ఈ 9 రోజులు కూడా అన్ని కార్యక్రమాలు చేయాలని, వచ్చే భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ దర్శనాలు కల్పించి అన్ని రకాల కార్యక్రమాలు కూడా రాజేష్ గారు చక్కగా అంతా కూడా ఆర్గనైజ్ చేసిన ఈ కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని ముడమేరు ముంపు గ్రామాల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ముంపు గ్రామాలకు వెళ్లారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మోకాల లోతు నీళ్లలో నడుచుకుంటూ మారుమూల ప్రాంతాల ప్రజల్ని కూడా పలకరించారు. మండలంలో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో ఆర్డీఓ పద్మావతి, గుడివాడ రూరల్ సీఐ సోమేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాసులు, నందివాడ డిప్యూటీ తహసీల్దార్ మల్లిక, టీడీపీ అధ్యక్షులు దానేటి సన్యాసరావు పాల్గొన్నారు. మీరు ఏదైనా కానీ కావాల్సి వస్తే అందరూ ఉన్నారు. ఓకే, మీరు గట్టిగా మీరు జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతానికి. మిగతా అన్ని మేము చూసుకున్న తర్వాత ఏం పర్లేదు. ఆయన వస్తానికి 1 అవర్ పడితే తర్వాత 1 అవర్ ఉంటారా? కలెక్టర్ గారితో కావాలి నాకు కూడా. మీరు ఫోన్లో మాట్లాడాలి. మీరు చూసుకోండి. మీరు నాకు కావాల్సి ఫస్ట్ ఇక్కడ పెట్టామండి, పెరిగిపోయాక అక్కడ కూడా చెప్పండి. ఏమా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారు. దానికి ఎవరో చూసి ఒప్పుకుంటా వెళ్తారు. పగలో ఎవరుంటే వస్తారు. ఇల్లు ఏమైపోయినా చూసుకొస్తాకి వెళ్తారు కానీ మామూలుగా అయితే పెరగదు. ఎందుకంటే హైట్ లేదు కదా, అదే స్లో చేసిన నన్ను నుంచి రోడ్ని ఇవ్వడానికి ప్లేస్ లేదు. ఎందుకని మన అమ్మమ్మూడ దగ్గర గండి కొట్టారు సార్. ఈ తమ్ముడు విలేజెస్ అది అలాగా మన కాలమే పడుతుంది సార్. జనపడి కాలమే పడిపోయి ఆ జనపడ రోడ్ పెరిగిపోయి యాక్చువల్గా మెయిన్ రోడ్ మీద వాటర్ రావడానికి కారణం అదే సార్. మనం వాటర్ రావడానికి కారణం
ఏంటంటే కమలం దగ్గర అది మన మేడం సార్ దోమలకి ఉన్న మంది బ్లీచింగ్ ఒకటే ఇంకేమన్నా అక్కడి నుంచి అంతా చూసొస్తున్నాం కానీ మీరు ఎందుకుంటారన్న ఇక్కడ మరి బాగానే ఉన్నాయి. ఇప్పుడు అందరూ వస్తాం కదా, పడవలు ఎక్కువ అవసరం లేదు. మీకు ఫస్ట్ డాక్టర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నారు, భోజనాలు వస్తున్నాయి కదా. కొద్దిగా ఇది నెమ్మది ఇచ్చినాక అన్ని వచ్చి కూర్చొని మాట్లాడదామా. బేసిక్ మీకు అందరు ఏం పర్లేదు. బాబు గారు పూర్తిగా చేపిస్తున్నారు, మాతో చేపిస్తున్నారు, ఆయన చేస్తున్నాడు. ఓకే, ఏమాత్రం మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే కాల్ చేయండి. అందరం అదే పని మీద ఉన్నట్టు. ఓకే, ఇదంతా ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్ళు బయటపడితే చాలు. మనం నీళ్ళు తగ్గితే ఇంకా 4-5 రోజుల పైన పడుతుంది. మీరేం కంగారు పడుతుంది అప్పుడే బేసిక్. ఓకే, కరెక్ట్గా మనం ఏం చూడలేమమ్మా. పెరిగిన దాన్ని బట్టి అవన్నీ చేస్తున్నారమ్మా. చేసినా కానీ అటు నుంచి దిగుతున్నాయి కదా అన్నాను. బోల్డ్ అంత వాటర్ ఉందా పైన, అదంతా దిగాలి. దిగుతుంది, చేద్దాము. జాగ్రత్త అయితే మరి ధైర్యంగా ఉండండి. అందరం ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏ అవకాశం ఏ అవసరం వచ్చినా కానీ వెంటనే వచ్చేస్తాం. బేసిక్ ఏ మాత్రం ఇది అవ్వద్దు. అక్కడి నుంచి అంతా చూసొస్తున్నాం కానీ మీరు ఎందుకున్నారన్న ఇక్కడ మరి బాగానే ఉన్నాయి. ఇప్పుడు అందరూ వస్తాం కదా, పడవలు ఎక్కువ అవసరం లేదు. మీకు ఫస్ట్ డాక్టర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నారు, భోజనాలు వస్తున్నాయి కదా. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ బీసీ నాయకులు దేవరపల్లి కోటి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలకి మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమల్ని పూల మొక్కలను ఉచితంగా అందజేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ సమతుల్యతని కాపాడాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశానుసారం ఈ యొక్క మట్టి ప్రతిమల్ని అందజేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో లింగం, చిట్టిబాబు, రమేష్, శ్రీను, స్వామి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షించే బాధ్యతగా మట్టి వినాయకుడిని, దాంతో పాటు ఒక మొక్కను పెంచే కార్యక్రమం రాము గారి పిలుపు మేరకు వెనుగల రాము గారి పేరు మీదుగా ఇక్కడ ఇష్టం జరిగింది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి గుడివాడ పట్టణ మరియు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ వినాయక చవితి ముందు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యం అంటూ యావత్ కృష్ణా జిల్లా మాత్రం అదలాకుతలం అవడం జరిగింది. మరి ఈ యొక్క వినాయక చతుర్థి సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులతో మొత్తం అన్ని కూడా సర్దుమలగాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా పాటి పనులతో సుఖంగా వర్తిల్లాలని కోరుకుంటూ మరి ఈ యొక్క వినాయక స్వామి వారి యొక్క మట్టి ప్రతిమలను మరియు పూల మొక్కలను మరి మేము ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు గుడివాడ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ వెనిగండ్ల రాము గారి యొక్క పిలుపు మేరకు ఐ లవ్ గుడివాడలో భాగంగా మేము ఇలా మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు పర్యావరణ సమతుల్యత కాపాడడం కోసం మట్టి గణపతిని ఈ ప్రజలందరికీ కూడా వీలైనంత వరకు ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలు లింగం చిట్టిబాబు గారు కానీ, మరి రమేష్ గారు కానీ, మా శ్రీను గారు కానీ, మా స్వామి గారు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిందిగా
గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు గుడివాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అడుసుమిల్లి శ్రీనివాసరావు నిరంజన్ మరియు తోటి లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు నందివాడ మండలంలో ముంపుకి గురైన ప్రాంతాల బాధితులకి 1000కి పైగా ఆహార పొట్లాలు సమకూర్చి బాధితులకి పంపిణీ చేసి వారి ఉదార గుణాన్ని చాటుకున్నారు. ఇలా స్వచ్ఛందంగా బాధితులకి అండగా నిలబడిన లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గుత్తా చంటి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. ఈరోజు లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నందివాడ మండలంలో వరద ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో పునరావాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆహారం సప్లై చేయడానికి ఈ రోజున 1000 ఆహార పొట్లాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తయారు చేసి ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. ఆల్రెడీ శాసనసభ్యుడు వెనిగండ్ల రాము గారు కూడా అమెరికా నుంచి ఆయన పర్యటన చాలా త్వరగా ముగించుకొని ఈరోజు ఆల్రెడీ ఆయన ఎయిర్పోర్ట్ నుంచే చిన్నగా నందివాడ మండలంకి వెళ్ళి అక్కడ పునరావాస కేంద్రంలోనూ వరద సహాయ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉన్నారు. ఆయనకి చేదోడు వాదోడుగా మరి గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఈ రోజున ఆహార పొట్లాలు సప్లై చేశారు. ఈ రోజున లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం నుంచి ఒక 1000 మందికి 1000 ఆహార పొట్లాలు, అట్లాగే క్వాలిటీ ఫీడ్స్ ఆధ్వర్యంలో 2000 ఆహార పొట్లాలని ఈరోజు పంపించడం జరిగింది. అట్లాగే ఇంకా దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా వరద సహాయ కార్యక్రమాల్లో అందరం కూడా పాల్గొని కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం. మరి ముఖ్యంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇదే కాదు, వాళ్ళు స్వయంగా కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లని పరిశీలిస్తున్న నిపుణుడు కన్నయ్య నాయుడు బ్యారేజీ గేట్లపై నిర్మించిన వంతెనపైకి ఎక్కి వంతెనపైనున్న బ్యారేజీ గేట్ల పటిష్టత గురించి వివరించారు. బ్యారేజీ పటిష్టంగా ఉంది, 2 గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని, తొలుత గేట్లకు అడ్డంగా ఉన్న భారీ పడవలని తొలగించాలని ఆయన సూచించారు. బోట్లు తొలగించాకే మరమ్మతులు ప్రారంభించడం సాధ్యమని అన్నారు. అయితే బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్లకు తగ్గిన తర్వాత మరమ్మతులు చేయాలని కన్నయ్య నాయుడు సూచించారు. ఈ పర్యవేక్షణలో మాజీ మంత్రి దేవినేని ఉమ బోట్లు తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణుల్ని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడలో వైఎస్ఆర్ కాలనీ ప్రభుత్వ అధికారులకి వరద బాధితులు ఆవేదన. అధికారులు అన్ని ప్రాంతాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తాం. చాలా వరకు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ 10,000 ప్యాకెట్స్ కంటే ఎక్కువ ఈ ఏరియాలో పంపించాము. ఇక్కడ ఒక్కటే వార్డ్ కాదు, గురించి నేను చెప్తున్నాను. 63 వార్డులో బోట్ల ద్వారా 10,000 ప్యాకెట్లు వెళ్ళాయి. వాటర్ బాటిల్స్ మిల్క్ వెళ్ళింది. పైన హెలికాప్టర్ నుంచి ఇదే ఏరియాలో 12 సార్సెస్ వెళ్ళాయి. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ వచ్చింది, లంచ్ ప్యాకెట్స్ వచ్చాయి. అందుకే ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ మీరు చూసి ఉంటారు. ఇంతకుముందు మార్నింగ్ లో ఎంతమంది ఉన్నారు, దానికంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది. ఆగండి అమ్మా, మీరు మాట్లాడతారా? రండి సిస్టర్, మీరు మాట్లాడండి. మార్నింగ్ కంటే ఇప్పుడు పోలీసులు కూడా ఎక్కువ మంది దించారు. ఇలాంటి పరిస్థితి రాకుండా, అంటే బయట పబ్లిక్ ఇది తీసుకుంటుంటే మనం కూడా కొత్తగా వాళ్ళకి ఆపలేము. అందరూ దాని మీద పడుతుంది, అందరు ఇబ్బందులు ఉన్నారు. అంతే, మార్నింగ్ చాలా బోట్స్ వెళ్ళాయి, ఇప్పుడు మళ్ళీ కొన్ని రౌండ్స్ వెళ్తాయి. వాళ్ళకి ఫుడ్ పంపిస్తున్నారా? గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన
జక్కుల నెక్కరం, ముస్తాబాద, సావారిగూడెం తదితర ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో కలిసి విస్తృతంగా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. గత 5 రోజులుగా వరదల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద వచ్చిన నాటి నుంచి విజయవాడలో బస్సులో ఉంటూ సహాయ చర్యలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వరద బాధితులు ప్రతి ఒక్కరికి ఆహారం, మంచినీరు, మెడిసిన్స్ అందిస్తున్నట్లు తెలిపారు. కొంచెం చూడండి అనుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.